ఏపీ శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. బడ్జెట్పై చర్చ సమయంలో ఆయన మాట్లాడుతూనే కొద్దిగా పక్కకు తూలారు. వెనకే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బొత్సను పట్టుకునే యత్నం చేశారు. అయితే తనను తాను తమాయించుకున్న బొత్స అలాగే నిల్చొని మాట్లాడారు. ఆరోగ్యం బాగోలేకపోయినా రాష్ట్ర అవసరాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగం కలగా, మీకు వినడానికి ఉపయోగం కలగా. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగం కలగా, మీకు వినడానికి ఉపయోగం కలగా. బొత్స మాట్లాడిన తర్వాత అసెంబ్లీకి వైద్యులను పిలిపించారు అధికారులు. బొత్స సత్యనారాయణకు పరీక్షలు చేసిన వైద్యులు బీపీ అప్ అండ్ డౌన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు సిటీ న్యూరో హాస్పిటల్ వైద్యులు బొత్సతో ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. హై బీపీతో ఇబ్బంది పడుతున్న బొత్స సత్యనారాయణను ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. తన అనారోగ్య పరిస్థితి కారణంగా శాసన మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. చెప్పండి. అనుశ్రీ, ఈ రోజు మండల సమావేశాల్లో బొత్స సత్యనారాయణ కొంత అస్వస్థతకి గురయ్యారు. డిస్కషన్ సంబంధించి బడ్జెట్ అంశం మీద జరిగే డిస్కషన్ లో ఆయన మాట్లాడుతూ ఈ అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపించింది. గత 4 రోజుల క్రిందట ఆయనకి కొంత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ లో ఆయన చికిత్స తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చాలా కీలకమైన అంశం ఉండడంతో ఆయన మళ్ళీ తిరిగి మండలికి వచ్చారు. మండలికి వచ్చి తన ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నా గానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడాలి, ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియని ఉద్దేశంతో అంశాలు చర్చించడానికి రోజు మండలంలో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న సందర్భంలోనే ప్రతిసారి సభ్యులు కూడా టీడీపీకి సంబంధించిన మంత్రులు గాని ఇతర సభ్యులు గాని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణ తనకు సంబంధించి ఆరోగ్యం బాగోకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మండలంలో చర్చలకు పాల్గొంటున్నాము, మీకు కనీసం వినే ఓపిక ఉండాలంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కొంచెం సూర్యున పరిస్థితి. వెంటనే పక్కన ఉన్న మరో సభ్యుడు రమేష్ యాదవ్ ఆయన పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ సత్యనారాయణ గారే మళ్ళీ నిలదొక్కుని మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ విషయాలు గమనించిన చైర్మన్ కాస్త రెస్ట్ తీసుకోవాలంటూ కూడా బొత్స సత్యనారాయణకి సూచించడం, వెంటనే అధికారులు, అసెంబ్లీకి సంబంధించిన అధికార వర్గాలు వెంటనే ఆయన ఛాంబర్లో వైద్య పరీక్షలు చేయించారు. ఆయన బీపీలో హెచ్చుతగ్గులు ఉండడం కారణంగా కొంత స్వల్ప అస్వస్థతకు గురైనట్లయితే తేల్చిన పరిస్థితి. వెంటనే హైదరాబాద్ కి సంబంధించిన సిటీ న్యూరో వైద్యులు చంద్రశేఖర్ రెడ్డితో ఆయన ఫోన్ లో మాట్లాడారు. తక్షణం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత చర్చను కొనసాగించాలంటూ సభ్యులకి సూచించి ఏ అంశాలపై మాట్లాడాలో కూడా ఆయన చెప్పి అక్కడి నుంచి మండలం నుంచి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. చాలా నిబద్ధతగా, అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఏ విధమైన అంశాల మీద ఉండాలి, ప్రజల మీద ఏ విధంగా ప్రేమ ఉండాలనేది అయితే చాలా స్పష్టంగా ఈ మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ పాత్ర చాలా క్రియాశీలకంగా ఉందని చెప్పాలి. ఆరోగ్యం క్షీణించింది, కొంత ఇబ్బందులు గురైన అయినా కానీ ఆ ప్రజా సమస్యలు ఎత్తడంలో, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడంలో, ప్రజా సమస్యల మీద స్పష్టత రావడంలో ఆయన పోషించిన పాత్ర మీద మాత్రం. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగం కలగా, మీకు వినడానికి ఉపయోగం కలగా. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగం కలగా, మీకు వినడానికి ఉపయోగం కలగా.